రెండవ తరగతి తెలుగు సబ్బు. చదవడం రాయడంకు సంబంధించిన కృత్యాలు ఈ వీడియో పాఠం ద్వారా తెలుసుకుందాం. ముందుగా మనకు ఇవ్వబడిన అభినయ గేయంలో ఏ ఊరెచ్చింది ఏనుగు ఇలాంటి ప్రశ్నలు వాక్యాలను పాఠంలో చదవండి, గుర్తించండి. ఏ ఊరెచ్చింది ఏనుగు ఇటువంటి పదాలను మనం పాఠంలో అభినయ గేయంలో గుర్తించాలండి. ఒకసారి మనం ఎలా గుర్తిద్దాము చూడండి. ఇక్కడ ఏనుగుచ్చింది ఏనుగు, ఏ ఊరొచ్చింది ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు, మంచినీళ్ళు తాగింది ఏనుగు, ఎక్కడికి వెళ్ళింది ఏనుగు, సంతకెళ్ళింది ఏనుగు, ఏమి తెచ్చింది ఏనుగు, సబ్బుని తెచ్చింది ఏనుగు, ఏమి చేసింది ఏనుగు. ఎక్కడికి వెళ్ళింది ఏనుగు, తోటకెళ్ళింది ఏనుగు, ఏమి తెచ్చింది ఏనుగు, కొబ్బరికాయ తెచ్చింది ఏనుగు, ఎవరికి ఇచ్చింది ఏనుగు, అబ్బాయికి ఇచ్చింది ఏనుగు. ఇందులో ప్రశ్నలు ఎక్కడికి వెళ్ళింది ఏనుగు, ఏమి తెచ్చింది ఏనుగు, ఏమి చేసింది ఏనుగు, ఎక్కడికి వెళ్ళింది ఏనుగు, ఇంకా ఏమి తెచ్చింది ఏనుగు, ఇంకొకటి చివరిగా ఎవరికి ఇచ్చింది ఏనుగు. ఈ ప్రశ్నలు మనం మీ పాఠ్య పుస్తకాలలో కూడా గుర్తించండి. ప్రశ్నావాక్యాలను మనం గుర్తించామండి. ఇప్పుడు ఇక్కడ క్రింది పదాలు తప్పులు లేకుండా చదవండి. కొబ్బరి, డబ్బా, గొబ్బి, సబ్బు, బొబ్బలు, అబ్బాయి, గబ్బిలం, అరబ్బీ, మబ్బు, డబ్బులు, బిల్ల, పెళ్ళి, నీళ్ళు, గొల్లెం, గుళ్ళో పెళ్ళి, కల్లాపి, కిల్లి, కళ్ళు, పల్లెం, బల్లో చదువు. పదాలలో కింద గీసిన అక్షరాలలో తేడాను గుర్తిస్తూ చదవండి. పెలి, పెళ్ళి, కలు, కళ్ళు, నీళ్ళు, నీళ్ళు, అబాయి, అబ్బాయి, కొబ్బరికాయ, కొబ్బరికాయ, సబ్బు, సబ్బు. క్రింది ఖాళీలలో సరైన పదం ఉంచి చదవండి, రాయండి. గబ్బిలం, గొల్లెం, కొబ్బరి నీళ్లు, కళ్ళు. ఈ పదాలను మనం వాక్యాలలో రాయాలండి. చీకటిలో తిరుగుతుంది. గబ్బిలం, గబ్బిలం చీకటిలో తిరుగుతుంది. తలుపుకు గొల్లెం ఉంటుంది. ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. పిల్లి కళ్ళు చీకటిలో మెరుస్తాయి. గబ్బిలం, గొల్లెం, కొబ్బరి నీళ్లు, కళ్ళు. క్రింది పేరా చదవండి, ప్రశ్నలు అడగండి, రాయండి. అవ్వ అంగడికి వెళ్ళింది. మరి దీనికి ప్రశ్న ఎలా అడుగుతాం? అవ్వ ఎక్కడికి వెళ్ళింది?
తీయటి బెల్లం తెచ్చింది. మరి దీనికి ప్రశ్న ఎలా అడుగుతాం? తీయటి బెల్లం తెచ్చింది ప్రశ్న రూపంలో ఎలా అడుగుతాం? అవ్వ ఏమి తెచ్చింది అని ప్రశ్నలు రాయవలసి ఉంటుందండి. పిండితో కుడుములు చేసింది. దీనికి ప్రశ్న ఏమిటి? పిండితో ఏమి చేసింది? ఇంతలో పిల్లి వచ్చింది. దీనికి ప్రశ్న రూపం ఏమిటి? ఇంతలో ఏమి వచ్చింది? చేసిన కుడుములు తిన్నది. దీనికి ప్రశ్న రూపంలో ఏమిటి? ఎలా అడుగుతాం? చేసిన కుడుములు తిన్నది. ఇక్కడ పిల్లి అని ఉంది కాబట్టి పిల్లి ఏమి తిన్నది? ఈ ప్రశ్నలు రాయవలసి ఉంటుందండి. క్రింది వాక్యాలలోని కొన్ని పదాలలో ఒత్తులు లేవు. ఒత్తులు చేర్చి రాయాలి. రూపాయి బెలపై సింహం బొమ్మ. ఇక్కడ ఎక్కడెక్కడ ఒత్తులు లేవో ఆ ఒత్తులు పెట్టి మనం కింద ఇవ్వబడిన చుక్కల గీతల మధ్యలో రాయాలి అండి. రూపాయి బిళ్ళపై సింహం బొమ్మ. రెండవ వాక్యం చూడండి పిల్లలు. గుర్రానికి కళ్ళెం ఉంది. మరి ఎలా దీన్ని? గుర్రానికి కళ్ళెం ఉంది. గుర్రానికి కళ్ళెం ఉంది. మూడవ వాక్యం చూడండి. గులాబీకి ముళ్ళు ఉంటాయి. ఇక్కడ ఎక్కడ ఒత్తులు వస్తుంది? ముళ్ళు. గులాబీకి ముళ్ళు ఉంటాయి. నాలుగవ వాక్యం గమనించండి పిల్లలు. భోజనానికి ముందు సబ్బుతో చేతులు కడగాలి. సబ్బు. భోజనానికి ముందు సబ్బుతో చేతులు కడగాలి. సబ్బు అంటే బాకు ఒత్తు పెట్టాలండి. ఈ విధంగా ఒత్తులు చేర్చి మీ పాఠ్య పుస్తకాలలో రాయండి. క్రింది ఒత్తు అక్షరాల గుణింతాలు రాయండి. అవి ఉండే పదాలను కూడా రాయండి. అలా, ఎల్లా, ఎల్లా. మిగిలిన గుణింత అక్షరాలు రాద్దామండి. ఇల్లి, ఇల్లి, ఇల్లు, ఇల్లు, ఇల్లే, ఇల్లే, ఇల్లై, ఇల్లో, ఇల్లో, ఇల్లౌ, ఇల్లం. ఇప్పుడు బా. బా కింద బా రాస్తే ఇబ్బా, ఇబ్బా, ఇబ్బి, ఇబ్బి, ఇబ్బు, ఇబ్బు, ఇబ్బే, ఇబ్బే, ఇబ్బై, ఇబ్బో, ఇబ్బో, ఇబ్బౌ, ఇబ్బం. ఈ అక్షరాలు ఉండే పదాలను రాద్దాం. కిల్లి, పెళ్ళి, గొల్లెం, కుళ్ళు, కళ్ళు, ఒళ్ళు, అబ్బా, మబ్బు, దెబ్బ, అబ్బో, రబ్బరు, అబ్బాయి,
క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు మా, రా, సి, నీ, జ, క, ఇగ్గు, డ, ము, ఇబ్బు, రా, దు, ఎబ్బా, జు, జో, ఇల్లు. ఈ అక్షరాలతో పదాలు రాద్దామండి. మబ్బు. ఈ విధంగా ఈ గళ్ళలోని అక్షరాలతో మాత్రమే పదాలు రాయాలి. మబ్బు. సిరా, సిగ్గు, నీడ, మగ్గు, జోళ్ళు, నెమ్మ, ముళ్ళు, నీళ్ళు, కళ్ళు, డబ్బు, ముగ్గు. ఈ విధంగా మరికొన్ని పదాలు కూడా మీరు రాయండి. క్రింది వాటికి జవాబులు చెప్పండి, రాయండి. మరికొన్ని మీరు సేకరించండి. ఎలా అంటే కాయి కాని కాయ, తలకాయ. మిగిలినవి చూద్దాం. కర్ర కాని కర్ర, జీలకర్ర. కోడి కాని కోడి, పకోడి. మామ కాని మామ, చందమామ. మాట కాని మాట, టమాటా. ఇటువంటివి మరికొన్ని మీరు సేకరించండి, నోట్ పుస్తకాలలో రాయండి. పిల్లలు, ఈ కొబ్బరి చెట్టు బొమ్మ గీయండి. కొబ్బరి చెట్టు నుండి మనకు ఏమేమి వస్తాయి, వాటితో ఏం చేస్తారో కూడా రాయండి. మరి కొబ్బరి చెట్టు బొమ్మను మనం ఇక్కడ వేద్దామా? కొబ్బరి చెట్టు. మరి ఈ కొబ్బరి చెట్టు నుండి మనకు ఏమేమి వస్తాయి, ఇక్కడ వరుసగా ఈ చుక్కల గీతల్లో రాద్దాం. కొబ్బరి చెట్టు నుండి కొబ్బరి బొండాలు వస్తాయి. కొబ్బరి ఈనెలతో చీపుర్లు తయారు చేస్తారు. కొబ్బరికాయను దేవుని దగ్గర కొడతారు. కొబ్బరి ఆకులతో పందిరి వేస్తారు. ఎండు కొబ్బరి నుండి నూనెను తీస్తారు. కొబ్బరి నీరు ఆరోగ్యానికి మంచిది. ఈ వాక్యాలను మరికొన్ని వాక్యాలు జోడించి మీ నోట్ పుస్తకాలలో రాయండి. ఆ వాక్యాలను చదవండి. క్రింది బొమ్మను చూడండి. అబ్బాయి ఏనుగు ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించి రాయండి. ముందుగా అబ్బాయి, ఏనుగు ఏనుగు ఎక్కడికి వెళ్ళావు? ఏనుగు అంటుంది, సంతకెళ్ళాను. అబ్బాయి ఏమంటాడు? సంతకు వెళ్ళి ఏమి తెచ్చావు? ఏనుగు అన్నది, సంతకు వెళ్ళి సబ్బుని తెచ్చాను. అబ్బాయి ఏమన్నాడు? సబ్బుని తెచ్చి ఏమి చేశావు? అప్పుడు ఏనుగు అన్నది, సబ్బుని తెచ్చి స్నానం చేశాను. అబ్బాయి ఏమన్నాడు? నాతో ఆడుకుంటావా? ఇలా ఊహించి మరికొన్ని వాక్యాలు జోడించి రాయండి. ధన్యవాదాలు.